ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ మనకి జీవితంలో జాబులు రావురా. మన పేరెంట్స్ కష్టపడి 9 చదివించారా, మన 8th క్లాస్ చదివించారా. దానికి జాబ్ లేవరా, దానికి జాబ్ లేవరా. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th పాస్ అవ్వాలంటే ముందు 8th పాస్ అయ్యాలి సార్. మధ్యలో 9th ఉంది రే. 9th కల్లా 8th పాస్ అవ్వాలరా, 9th కల్లా 8th పాస్ అవ్వాలరా. మనం ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయి, రేపు మార్నింగ్ టిఫిన్ కూడా డబ్బులు ఉన్నాయరా. ఇటీ ఏంట్రా ఆ డబ్బులు ఉన్నాయనుకో, రేపు పొద్దున్న దాకా ఏం ఆలోచించాం, తిన్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. అదే పడిసాం ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. అలా సూపర్ అని వీళ్ళు ఆలోచించు. నాకు తిన్న డబ్బులు ఉంచుకున్నా. పని చేద్దాం, గెటప్లు వేసుకొని జనాలు మోసం చేద్దాం. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? పని చేస్తాను రా, నేను ఆటో వేస్తాను రా. ఇప్పుడు దాకా వేసిన ఆటోలు చాలు. ఆటో స్టాండ్ ఫుల్ అయిపోయింది. ఎంత ఇస్తున్నారు? 10,000. ఒక 5 నాకు ఇచ్చి 5 అడగండి సార్. అదేంటి? ముందే మాట్లాడుకున్నాం సగం సగం అని. పని చేద్దాం రా. ఏంట్రా? నేను చచ్చిపోతానని చెప్పి నటిస్తాను అందరికి. అప్పుడు గవర్నమెంట్ దిగొస్తుంది, మనకి ఏం కావాలంటే మన డిమాండ్స్ అన్ని తీరుస్తుంది. అది చచ్చిపోయి బెదిరిస్తావు, మొత్తం అందరినీ ప్రభుత్వం పిలిపిస్తావు. అంతే, మనకి ఏం కావాలంటే అన్ని డబ్బులు, ఉద్యోగాలు అన్ని. 2 జాబులు, నీకో జాబు నాకో జాబు. పెళ్లి కూడా ఇద్దరా, నీకేంటి మామూలు కూడా చెప్తున్నా. నీకో పెళ్లి నాకో పెళ్లి. జస్ట్ వాటర్ అంతే. వాటర్ అగ్గిపెట్టి ఇదేట్రా పుల్లలు లేవు. జస్ట్ యాక్టింగ్ కదా, అగ్గిపోలు తేలి అందుకనే. హలో, నేను చచ్చిపోతాను అందరు రావాలి. రావాలమ్మ అందరు రావాలి. నేను చచ్చిపోతాను రావాలి, త్వరగా రావాలి. ఏంట్రా అది? ఏం చేస్తున్నావురా? రైల్వే స్టేషన్ లో టీ కాఫీ అన్నట్టు ఉంది. సూసైడ్ చేసుకుంటా ఎందుకురా? నాకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అర్జెంట్ మీరు గవర్నమెంట్ మొత్తానికి ఫోన్ చేసి మోడీ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, ట్రంప్ రావాలి, ఆయన రాపని ఆయన కూతురు ఇవాంకా రావాలి, వీళ్ళందరూ వచ్చారా పని మొహమ్మద్ ఖాన్ రావాలి. ఇవాంకా లేకంటే మొహమ్మద్ ఖాన్ తో సరిపెట్టుకుంటా. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 9 సార్ పాస్. ఏంటాడు 9th క్లాస్ కి జాబ్ అంటాడు? మన 8th జాబ్ వస్తా సార్. అరే నువ్వు కాల్ తీస్తే గ్రీన్ మ్యాన్ ఉంటుందని అటు కట్ చేయాలి. సూపర్ ఐడియా రా. ఏం చెప్పు? 2 days హనీమూన్ నుంచి వస్తారు, అప్పుడు తీసుకుందాం బెస్ట్. పిచ్చి కాలుతో తంతాను. ఏంటి కాలుతో తంతా? దమ్మంటి కాలుతో తను. పని చేస్తాను రా, నేను పంజకోట వెళ్తాను. పంజకోట నుంచి కింద నుంచి కన్నం పెట్టుకుని లాగొచ్చి కింద నుంచి బాంబు తీసేస్తా. సూపర్ ఐడియా. వాళ్ళందరూ నా దగ్గర వీడు మాత్రం దూరంగా ఉన్నాడు. వాడు కాలు కింద ల్యాండ్ మ్యాన్ ఉంది సార్. ల్యాండ్ మ్యాన్ తవ్వితే కోట్లే. అరే సూపర్ లక్కీ. సార్ అది మైనింగ్ కాదు సార్, ల్యాండ్ మ్యాన్. ఏమవుతుంది ఇప్పుడు? ఆడ కాలు ఎత్తే వెళ్ళిపోతాం సార్. అరే నాకు మాత్రం కాల్ చేయకురా నువ్వు, ప్లీజ్ రా. దేనికి సార్? ఆడ కాలు ఎత్తితే నేను పేలిపోతాను రా. నా కాళ్ళ కింద బాంబు ఉంది సార్. అయితే ఒక్క 2 months ఆగు. 2 months దేనికి సార్? దీపావళి వస్తుంది, పెద్ద బాగా చేస్తున్నాం పండుగ. సార్ కత్తి దేనికి సార్? అని విజిలేస్తాను, విజిలేయగానే పారిపోవాలి. మీరేం చేస్తారు? ఈ కాళ్ళు నరిగేస్తాను, ఒక కాలుతో పరిగెట్టుని వెళ్ళిపో. దేవుడా, ఇంకో ల్యాండ్ మీద కానిస్టేబుల్ గారు. అరే నేను ఎస్ఐన్ రా. హలో, తాగేనా రాను, ఇంటికి రా, నైట్ బయట పడుకుంటా. కాలు ఎత్తేస్తాను చూడరా. నా ఇష్టం, నా ఇష్టం తాగుతాయి, తీయాలగా. నా ఇష్టం నువ్వు లగవాలి. నా ఇష్టం తాగు, ఏం పర్లేదు తాగు. సార్ నాకు అలవాట్లేదు సార్. అబ్బో
తాగు ఫ్రెండ్షిప్ కోసం సార్. తాగు. పాడే పాడే. ఏమి ఏమే భామా ఏమి ఏమే భామా వాటర్ తీసుకురండి అమ్మా. సార్ దీపావళి బాంబు కాదు సార్. ఆరిపోయింది బాంబు ఆరిపోయింది. బాంబు మారిపోయిందా? బాంబు మారిపోయిందా? అమ్మ నువ్వు కూడా ఎక్కడ ఉండరా? అలా వేసుకుంటారు అలా వేసుకుంటారు. అది బాంబు కాదురా. అదేంటది? అదే దుంప మీద కాళేసాడు. అది బాంబు అనుకోని. అది దొంప అయితే ఇది కూడా దొంప అవుతుంది కదా అన్న. ఇది కూడా దుంపై ఉంటదిరా. తీసే కాలు తీసే ఎందుకు ఏం కాదు. 3, 2 డాడీ 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 గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. నానా అడేపు చదువుతున్నారా? అరే నాతో ఫ్రెండ్లీగా ఉండరా. ఫ్రెండ్లీగా మూవ్. థ్యాంక్స్ డాడీ. ఇడేపు కాల్చు. అంత ఫ్రెండ్లీ వద్దురా. మూర్తి అంకుల్ అమ్మాయి ఫోటో పంపించాను. ఎలా ఉంది అమ్మాయి ఫోటో? చూసాను డాడీ. అమ్మాయి నాకు బాగా నచ్చింది. నువ్వు అంత సిగ్గుపడక. అమ్మాయికి నువ్వు నచ్చలేదట. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజేష్ మనకి లేదేంట్రా డాడీ. అరే అమ్మాయిని చూసావా, హాయ్ చెప్పావా, బాయ్ చెప్పావా, మర్చిపోయావా అంతే. డాడీ నేను అమ్మాయికి హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పా డాడీ. నాకు అమ్మాయిని టెస్ట్ డాడీ. మీరు ఒప్పుకోకపోతే ఇగోండి, నేను తాగి చచ్చిపోతాను. అది తాగేటప్పుడు కొంచెం వాటర్ ఐస్ క్యూబ్స్ వేసుకో. ఏ డాడీ? అది విస్కీ ఫారెన్ నుంచి తప్పించా. ఎక్స్క్యూజ్ మీ. ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ట్రంపు. నాకు లాగ్ చేయడం ఇష్టం ఉండదు. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. మా అబ్బాయి మీ అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ లాగ్ చేయను. మరి బయట దొబ్బాను. వాళ్ళు పిల్లలు ప్రేమించుకున్నారు, మన పెద్ద పెళ్లి చేయాలి అంతే. మా అమ్మాయి ఇంట్లో కుక్కను కూడా ప్రేమిస్తుంది. దాన్ని పెళ్లి చేస్తామంటే ఇప్పుడు కుక్కని మా అబ్బాయిని పోలుస్తున్నారు మీరు. కుక్కనే వాడిని చూడన్నాడు. నోరు బయట పెట్టుకుని సొల్లు గార్చుకుంటా. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. అది తెలుసు మీరు ఒప్పుకోరని. అందుకే మీ అమ్మాయికి 3 నెలల ముందే గిఫ్ట్ ఇచ్చా. చదువుకోని పంపిస్తాడుతో చదువుగా ఉండి 3 అంటాడు అప్పుడు. అది కాదు గిఫ్ట్ అంటే. ఏమన్నా బయట తీవే. ఏంటది? పాయిజన్ బాటిల్. నువ్వు 2 గుడకలే. గుడలో వేసుకుంటావు నువ్వు అసలు ఎవరో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అసలు? మీ నాన్న ఎండగా నువ్వు 2 గుడకలే చెప్తా. నీ పెళ్లికి ఒప్పుకున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. బాబు నేను ఒప్పుకుంది పెళ్లికి శోభనం కదరా. అంటే కంగ్రాట్స్ చెప్తున్నా. నేను మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తాను, అప్పుడు పెళ్లి చేస్తాను. మనం ఓకే నత్తం ఇంకా మంచి ముహూర్తం అండి. ఇప్పుడే పెళ్లి చేసేద్దామండి. అయ్యంటే ఇప్పుడు అంటే ఎలాగండి? పర్లేదు నా దగ్గర తాలిబుట్టు ఉంది. మామిడి స్పేడ్ ఎప్పుడు ఉంచుకుంటానండి. నేను ఎప్పుడు పట్టుకొని తిరుగు. ఓర్లే ఆ పిన్నీస్లే ఆ క్లిప్పులే ఆ బోర్లే ఆ క్లిప్పులండి. నానెక్కడ ఉన్నాడేంటో అమ్మా. నాన్న ఇదే ఏరియాలో ఉంటా అన్నాడే. వ్యాపారం మొదలెట్టేసావా? ఇప్పుడే స్టార్ట్ చేశానా? అడిగావా మేడంకి కొంటారేమో? మేడం మంచి చైన్లు ఉన్నాయి, కొనొచ్చు కదా. ఇదే నీ వ్యాపారం? ఏదో క్లిప్ నుంచి నెయిల్ పాలిష్ వరకు అంటే ఏదో పెద్ద బిజినెస్ అనుకున్నా. సార్ కొనొచ్చు కదా సార్. బెలూన్స్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటే పెట్టుకోవచ్చు. ఏమ్మా వాడొచ్చుగా. ఓ నీది విగ్గు కదా. మొన్న 6 నెలలు అవుతుంది పెళ్లి చేసి అమ్మాయికి. మంచి సంబంధం. ఆ అబ్బాయి బిజినెస్ మ్యాన్. అవునవును. కస్టమర్ వచ్చాడు.
సార్ బోర్లు కొనొచ్చుగా. మంచి సంబంధాలు బాగా చూసుకుంటున్నారు. సార్ ఇంట్లో లేడీస్ కి మంచి చైన్స్ ఉన్నాయి సార్. చెప్పరా వస్తాను, అమ్మాయిని తీసుకొని వస్తాను సారి. సార్ మాయ గారు పెళ్లి చూపులో చెప్పిన బిజినెస్ ఈ బిజినెస్ ఒకటే కొంతసి. పెళ్లి చూపులో చెప్పింది ఏం బిజినెస్? ఫ్యాషన్ డిజైనింగ్. అమ్మాయిల తలకిప్పుల దగ్గర నుంచి నెయిల్ పాలిష్ దాకా ఉంటది, అన్ని ఉన్నాయి. మీకు ఏం కావాలి? బోర్ కావాలా? బిజినెస్ అంటే మా అమ్మాయి ఏదో అనుకుని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేశా కదరా. సార్ నార్మల్ బిజినెస్ కాదు సార్, మాది మంచి బిజినెస్. నానా చెప్పండి. రండి రండి, మీ అదృష్టం పరీక్షించండి. 10కి 20, 20, 50, 50 100. పెళ్లి చూపులు ఏం చెప్పారా నువ్వు? బోర్డు మీటింగ్ అన్నాను. బోర్డు మీటింగ్ అంటే ఇదారా? ఇదేంటి? బోర్డు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏమంటారు? మీటింగ్. బోర్డు మీటింగ్. నా కూతురు ఏం చేస్తుందిరా? నీ కూతుర్ని నా బిజినెస్ సీఈఓ అని చేసా, అది వేరే బ్రాంచ్ లో ఉంటది. నీదో బిజినెస్, నాకు సీఈఓ. నేను అమీర్పేట, అదే పంజగుట్ట మొత్తం డీల్ చేస్తుంది. ఆ మల్లె పూలే కమరాలే మల్లె పూలే. ఎంత మోసం చేశారు. ఇంత వరంతో ఉంటే మీరేంటి ఆలోచిస్తారు? నా బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదో బిజినెస్, దీన్ని ఎక్స్పెండ్ చేయడం. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏమన్నా ఉన్న అసలు చూసుకుంటే ఖాళీగా ఉన్నాను. నాకు అమీర్పేట పంజగుట్ట కవర్ అయింది కానీ సోమాజిగూడలో ఎవరు లేరు. మీరు ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా, బోర్లు అమ్మడం అలాగా. ఎలా కనిపిస్తారా? ఎలా కనిపిస్తా కంటికి? పెళ్లి చేసిన కూతురు తయారు చేశారు, ఇప్పుడు మామూలు కూడా తయారు చేద్దాం అనుకున్నా నువ్వు. ఇట్రా మీ నాన్న ఎండలేరా? విడాకులు ఇచ్చేస్తాం. ఏంటి విడాకులు అంటే? విడాకులు ఇచ్చేస్తే చేస్తాం అనుకున్నావా? చెయ్యాలండి. చేస్తావా? అల్లుడికి చేయరా? సూపర్, అదిరిపోయారండి. ఏది అమ్మండి ఒకసారి? బోర్లే, క్లిప్స్. గట్టిగా ఇలా 7 9 ఆవిడ కొండు ఉండాలి. మనలో బిజినెస్ టాక్టిక్స్ ఉండాలి. నాకన్నా బాగా నమ్ముతాడే వెళ్ళండి. సాయంత్రం సికింద్రాబాద్ చేసిందారా? స్టాక్ ఉంది కదా, దానికి ప్లేస్ మందే. అక్కడ కూడా 10కి 20, 20 50 అన్న ఒకసారి. 10కి 20, 20 అలా కాదు, గట్టిగా 10కి 20, 20కి 30, 30కి 50. రెండు బాబు రండి. సూపర్ అండి, మీరు మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయారు.